ఈశాన్యంలో నీళ్ల చెంబు ఎందుకు పెట్టాలి తెలుసుకుందాం. నీటిలోని దేవతా శక్తి ఉంటుంది. ఈశాన్యంలో నీరు చాలా విలువైనవి అని శాస్త్రం చెప్తుంది. నైరుతి ఎత్తులో నుండి నీరు ఈశాన్యం వైపు చేరుతుంది. ఇలా ఈశాన్యం వైపు నీరు చేరడంతో దైవశక్తులు మనకు అనుకూలంగా మారతాయి. ఈశాన్యం మూలన పీట మీద చెంబు పెట్టి అందులో నీరు పోసి పుష్పాలను వేసి ఉంచాలి. ఇలా ఎవరైనా ఇంట్లో అయితే చేస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయని నమ్మకం. ఇంట్లో తరచూ గొడవలు అవుతూ ఉన్నాయంటే దాని కారణం ఏంటో తెలుసుకుందాం. చెప్పులు కుప్పలుగా ఉండే కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఉదయం దేవుని పూజ లేని ఆ ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఈ దోషం వల్ల కూడా ఇంట్లో గొడవలు వస్తూనే ఉంటాయి. ఏ ఇంట్లో అయితే సాయంత్రం పూట పడుకుంటారో ఆ ఇంట్లో గొడవలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఉత్తరం వైపు తల ఎందుకు పెట్టి పడుకోకూడదో తెలుసుకుందాం రండి. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే మనుషుల శరీరానికి కూడా ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్లో మారుతుంది. మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ భూమి గురుత్వాకర్షణకు పూర్తిగా అసమానంగా మారుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు, గుండె సమస్యలు ఎదురవుతాయి. అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది. ఉత్తరం వైపు తల పెట్టుకొని పడుకున్నప్పుడు ఐరన్ మెదడు దిశగా వెళ్ళి తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అల్జీమర్స్, ఏకాగ్రత కోల్పోవటం, మెదడు సమస్యలు ఎదురవుతాయి. అందుకే మన పూర్వీకులు అప్పటికే లాజిక్గా ఆలోచించి అటువైపు తలపెట్టి పడుకోకూడదని చెప్పారు.